హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడంతో జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు దాదాపుగా 3 years తర్వాత రావడంతో జరిగింది అనమాట. అండ్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ పర్మనెంట్ ఉద్యోగాలకు. అండ్ కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలని ప్రతి చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ అని, డ్రైవర్ అని, క్లర్క్ అని ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కొన్నిటికి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది, కొన్నిటికి ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 3 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ డెఫినెట్ మీరు అప్లై చేసుకోండి. ఇదే వీడియోలో మీకు ఆల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలనేది కూడా చెప్తాను. అండ్ వీడియో చూసినప్పటి దాకా నా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్ఎంటీఎస్ కానీ, ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సాహిత్య అకాడమీ ఏదైతే మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అవుతుందో వాటిలో మనకు గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి ఉంటాయి. ఎంటీఎస్ కానీ, డ్రైవర్ కానీ, క్లర్క్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకు 13 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు వీటిలోని ఏదో ఒక దానికి క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి దానికైతే అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అనేది నా ఛానల్కి ఎక్కువ ఉండేది ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి వాటికి రిలేటెడ్ మాత్రమే నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మనకు వీడియో అనేది కొద్దిగా లెంతీ అవుతుంది అనమాట. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుందో ఆ డేట్ నుంచి మనకు 30 days వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఆగస్టు 22 నుండి ఆగస్టు 28వ తేదీ మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రింట్ అయింది. అంటే ఆగస్టు 22వ తేదీ నుంచి మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట కేవలం మనకు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతిదీ ఇక్కడ మీకు డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 22వ తేదీ నుంచి 30 days కౌంట్ చేసుకుంటే కనుక అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 20, 2026 నెక్స్ట్ మంత్ 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ 20వ తేదీలో అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనమాట. 4 వేకెన్సీతో ఉన్నాయి. యువర్ వాళ్ళకు 2, ఓబీసీలకు 1, ఈడబ్ల్యూఎస్లకు 1 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 25,500 నుండి 81,000 అనమాట. బట్ అన్ని అలయన్స్ కలుపుకుంటే కానీ మీకు 60,000 వరకు దగ్గర సాలరీ వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా బిలో 50 years వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు 18 నుండి 50 సంవత్సరాల కిందనే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీ లేవు కాబట్టి మీరు యువర్ క్యాండిడేట్లు అప్లై చేసుకోండి బిలో 50 years ఉంటే కన్నా. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా కేవలం మనకు ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఎవరైనా డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ అయితే కన్నా మీకు 80 words per minute అండ్ టైపింగ్, ఇంగ్లీష్ టైపింగ్ కానీ, హిందీ టైపింగ్ కానీ ఏదో ఒకటి అయితే వచ్చి ఉండాలి. ఇక మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ మీకు నాలెడ్జ్ కూడా ఉండాలి అంతే. ఇక సెలెక్షన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు 100 marks ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది 50 marks వచ్చేసి మనకు పేపర్ 1 ఉంటుంది. జీకే, జిఎస్ 30 questions అండ్ హిందీ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 questions వస్తాయి. అండ్ కంప్యూటర్ అండ్ క్వాంటిటీ నుంచి మనకు 5 questions అయితే వస్తాయి అనమాట. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది, నో నెగిటివ్ మార్కింగ్. అండ్ పేపర్ 2 కూడా మీరు చూసుకోవచ్చు, 50 marks అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎక్కడెక్కడ జాబ్ చేయాలి అంటే కనుక మనకు బెంగళూరు, కోల్కతా, న్యూఢిల్లీ, ముంబైలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు మెసెంజర్ కమ్ రైడర్ అనమాట. 1 వేకెన్సీ మాత్రం ఉంది, అది కూడా యువర్ క్యాండిడేట్లో. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు బిలో 50 years వాళ్ళందరూ కూడా. ఇక లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది కాబట్టి 45,000 ప్లస్ మీకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 10+2 అంటే 10th క్లాస్తో పాటు మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. అండ్ వాటితో పాటు మీకు 2 wheelers కానీ లేకుంటే కార్స్లో కానీ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వ్యాలిడ్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంటే మనకు 3 years అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు బ్రదర్, మీకు లైసెన్స్ వచ్చి మీకు 3 years కంప్లీట్ అయి ఉండాలి అంతే. ఇక మోటార్ మెకానిజంలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి.
ఇక ఢిల్లీలో అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ అని మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది అండ్ నో నెగిటివ్ మార్కింగ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 మార్క్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకు 60 మార్క్స్కి. జీకే జిఎస్లో మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. హిందీ గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ ఆప్ నుంచి మనకు దాని నుంచి మనకు 5 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ పోస్ట్ మనకు వ్యాన్ డ్రైవర్ అనమాట. ఒక వేకెన్సీ మాత్రం ఉంది, అది కూడా యువర్లా అంటే అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 50 ఇయర్స్ ఉంటే కనుక లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది. సేమ్ దీని కూడా అంతే అనమాట. 10th పాటు మీకు ఇంటర్ ఉండాలి అండ్ మోటార్ మెకానిక్స్లో మీకు నాలెడ్జ్ ఉండాలి అండ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. చూసుకోండి ఒకసారి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకు పాలిట్ బిహేవియర్గా మీరు ఉండాలి. ఇక రిక్రూట్మెంట్ అనేది మనకు సేమ్ అనమాట, ఇందాక ఏదైతే చెప్పానో అది. ఇక జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి 4 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి ఓబీసీ వాళ్ళకు, ఒకటి ఎస్సీ వాళ్ళకు, ఒకటి ఎస్టీ వాళ్ళకు, ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది కాబట్టి 19,900 నుండి 63,200 సాలరీ వస్తుంది. అన్ని లెవెల్స్ కలుపుకుంటే మీకు 45,000 ప్లస్ ఉంటుంది అనమాట. బిలో 50 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్లో మీరు ఎనీ గ్రూపు. ఇక నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి మీకు. 35 words per minute మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ అప్లికేషన్ మీకు నాలెడ్జ్ ఉండాలి. వీటికి సెలక్షన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటుంది అనమాట. సేమ్ 60 మార్క్స్ అనేది మనకు పేపర్ 1, 40 మార్క్స్కి పేపర్ 2 అయితే ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. ఇక లాస్ట్ వచ్చి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి టోటల్గా 6 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 1 కింద మనకు సాలరీ అయితే వస్తుంది అనమాట. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు అంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మనకు 35,000 ప్లస్ అయితే మనకు సాలరీ అయితే వస్తుంది ఈ పోస్ట్కి సెలెక్ట్ అవుతాయి. ఇక ఏజ్ లిమిటేషన్కి వస్తే కనుక బిలో 50 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ మనకు ఈడబ్ల్యూఎస్లకు 3, ఓబీసీ క్యాండిడేట్లకు 3 వేకెన్సీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే కనుక 10th పాటు ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదంటే కనుక ఐటీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మీకు కంప్యూటర్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అంతే. వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎంటీఎస్కి టోటల్ మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 1 60 మార్క్స్ అనమాట. జీకే జిఎస్ 40 మార్క్స్, హిందీ గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ యాప్ నుంచి మనకు 5 క్వశ్చన్లు వస్తాయి అనమాట ఈచ్ సెక్షన్ నుంచి. ఇక ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, నో నెగిటివ్ మార్కింగ్. పేపర్ 2లో వచ్చేసి మనకు 40 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. ఎస్ఎఫ్ రైటింగు, లెటర్ రైటింగు అండ్ కంపల్సరీ అండ్ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ వాటి రిలేటెడ్ మీరు రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ మనకు 2 hours అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ ఇక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎవరైతే ఎంటీఎస్ కానీ, క్లర్క్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, డ్రైవర్ దగ్గర కానీ అప్లై చేస్తే వాళ్ళకి మాత్రమే. మనకు నోటిఫికేషన్ ఫస్ట్ 2 పోస్టులు చూడండి, అసిస్టెంట్ ఎడిటర్ అని అండ్ డిప్యూటీ మేనేజర్ అని. అవి ఒకవేళ ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటే వాటికి సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీసెంట్ దిగినటువంటి ఒక ఫోటో అతికించండి. ఫోటో పైన మీరు క్లాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ అటెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు కింద పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నది ఇక్కడ రాయండి, ఎంటీఎస్ డ్రైవరా క్లర్క్ అనేది. నెక్స్ట్ మనకు లొకేషన్. ఇక లొకేషన్ వచ్చేసి మనకు ఎంటీఎస్ అని మనకు ఎక్కడెక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని మీరు చూసుకోండి. నోటిఫికేషన్ మీకు చెప్పాను, అది ఇక్కడ ఇవ్వాలి. హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ కింద నేము, మీ 10th మేమలో మీ వేరే విధంగా సేమ్ అదే విధంగా అండి. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము అమ్మాయిలు అయితే కనుక. 4th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, 10th మేమలో ఏ విధంగా అదే విధంగా డేట్, మంత్, ఇయర్ అనేది. ఇక నెక్స్ట్ ఏజ్. అప్లై లాస్ట్ డేట్ మనకు September 20 కాబట్టి ఆ డేట్కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ చేసుకుని ఇవ్వండి. 5th మనకు కేటగిరీ, మీరు యూఆర్ఐ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 6th మనకు నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. 7th కరస్పాండింగ్ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. కింద మనకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అని మీకు ప్రజెంట్ ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. ఫర్దర్గా ఏదైనా మీకు అప్డేట్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారన్నమాట దానికి. 10th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో 10th ప్లస్ ఇంటర్ కాబట్టి 10th కానీ, లేదంటే ఎంటీఎస్కి అయితే కానీ 10th, ఒకవేళ వేరే పోస్ట్కి అయితే కానీ ఇంటర్ క్వాలిఫికేషన్. ముందుగా 10th ఎస్ఎస్సి పాస్డ్ అని, తర్వాత మనకు నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని ఇవ్వండి, ఏ సంస్థలో పాస్ అయ్యారు, సబ్జెక్టులు, మీకు వచ్చిన మార్కులు, పర్సెంటేజ్ మొత్తం కూడా ఇవ్వాలి. ఇక 11th వచ్చేసి మీకు కంప్యూటర్ అప్లికేషన్ మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వండి. లేకపోయినా పర్వాలేదు, ఎన్ని అని పెట్టవచ్చు అనమాట. బట్ నేర్చుకోండి, ఏదో ఒకటి మీకే బెటర్ అనమాట ఫ్యూచర్లో. ఇక 12th వచ్చేసి మనకి ఏంటంటే కంప్యూటర్ డిగ్రీ
లేదా డిప్లొమా వాటి రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటి డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ మీరు హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళు. 13th వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే ఎక్స్పీరియన్స్ అడగలేదు బట్ మీ ఇక్కడ ఉంటే కానీ వాటి డీటెయిల్స్ ఇవ్వండి అంతే. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 14th అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. 14th వచ్చేసి మనకు లాంగ్వేజ్ మీకు ఏమేమి లాంగ్వేజ్ వస్తుందో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 16th వచ్చేసి ఇక్కడ ఏవైతే 4 ఆప్షన్లు ఉన్నాయి కదా ఇది ఈ 4 కూడా మీరు నో అని పెట్టేసేయండి. ఒకవేళ ఎస్ అని పెట్టారంటే కన్నా మీరు నాట్ ఎలిజిబుల్ దీనికి, కాబట్టి ఈ 4 కూడా మీరు నో అని పెట్టేసేయండి. ఇక 17th వచ్చేసి ఇక్కడ మనకు డిక్లరేషన్ బై క్యాండిడేట్. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి. పక్కన మనకు ప్లేస్ అండ్ డేట్ వచ్చేసి మీరు అప్లై చేసిన డేట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ప్లేస్ కూడా ఇవ్వండి. ఇక నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేశారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పంపించాలి. మీ 10th మార్క్స్ మెమో జిరాక్స్ అన్నీ కూడా జిరాక్స్ మాత్రమే. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ క్యాస్ట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేస్తే ఇంటర్ క్వాలిఫికేషను, ఇంకా డొమిసిలిటీ సర్టిఫికేటు, ఇలాంటివన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ రిజిస్టర్ చేయండి. అండ్ వాటితో పాటు మీరు అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ చేయాలి. అది రిసిప్ట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రాయండి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఎంటీఎస్ అయితే ఎంటీఎస్, డ్రైవర్ అయితే డ్రైవర్, ఆ విధంగా రాయండి. రాసి మెయిన్ ఎన్వలప్ మీద లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం రాయండి ఫ్రమ్ అని పెట్టి. ఇక రైట్ సైడ్ వచ్చేసి మీరు 2 అని పెట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెక్రటరీ సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజోష్ రోడ్, న్యూఢిల్లీ 110001 ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి మీరు మెయిన్ ఎన్వలప్ మీద రాసేసేయండి. రాసేసి అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 20 లోపు మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించండి. బై పోస్ట్ ద్వారా మాత్రమే. అండ్ ప్రతి డాక్యుమెంట్స్ కూడా మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. అండ్ 2 ఫోటోలు కూడా మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసేయండి. ఇక ఫైనల్గా మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కానీ బ్రదర్ ఇక్కడ ఎవరైతే యువర్ అండ్ ఓబీసీ వాళ్ళకు 800 రూపీస్ అయితే ఉందన్నమాట. డ్రైవర్ పోస్టులకు కానీ, క్లర్క్ కానీ, ఎంటీఎస్ కానీ. ఇక ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు 500 రూపాయలు అయితే ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అయితే మీరు పేమెంట్ చేసినటువంటి అడ్రస్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది సెక్రటరీ సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, దీనికైతే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది డీడీ. ఈ డీడీని మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంకులో కానీ మీరు డీడీ అయితే తీయొచ్చు. ఇది కూడా మీరు డీడీ తీసినది కూడా మీరు జిరాక్స్ కూడా మీ ఇక్కడ పెట్టుకొని ఒరిజినల్ని మీరు బై పోస్ట్ ద్వారా పంపించండి. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.